హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. ఈ గార్డెన్ మీట్ వీడియో అనేది 2 భాగాల్లో ఉంటుందండి. ఎప్పుడు మనకి పార్ట్ 1 చూడండి, పార్ట్ 2 నేను మళ్ళీ రిలీజ్ చేస్తాను మీకు. గార్డెన్ మీట్కి అన్నపూర్ణ గారు వచ్చేసారు. హాయ్ చెప్పండి. మీ పేరు? రూప. ఉమా ఏంటి? ఉమా. ఉమా ఓకే. విజయ కూడా వచ్చింది. హలో. తెలవదు మరి, అలా ఫోన్లు ఇచ్చుకుని కూర్చుంటే ఏం తెలుస్తూ గేమ్లు ఆడుకుంటుంది. అది అందరూ అంగో అన్ని బ్యానర్లు కట్టడంలో అన్నిట్లో నాగరాజు గారు బిజీగా ఉన్నారు. అందరూ ఇంకో చైర్స్ అవన్నీ వస్తున్నాయి. మహాలక్ష్మి కూడా వచ్చేసింది. మహాలక్ష్మి హాయ్ చెప్పమ్మా. ఇంకోటి మా ప్రశాంత్ తిను నన్ను ఆటోలో తెస్తూ ఉంటాడు ఎక్కడికంటే అక్కడికి. మరి తను అండ్ నాగరాజు గారు ఇద్దరు కలిపి బ్యానర్ అది కూడా కట్టారు. చాలా హెల్ప్ చేశారు అన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా పైకి తేడంలో దాంట్లో ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. సుధా గారు, కుసుమలత గారు, విజయ గారు, మీరు స్వప్న గారు, శ్వేత అనుకున్నారు. అందరూ రండి. ఎర్రగా రెడ్ మాది ఇవాళ థీము. బాగా రెడ్ కలర్ మెయింటైన్ చేశారు గ్రూప్. థ్యాంక్ యూ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హాయ్ మెహర్ ఈస్ కమింగ్. కమాన్. మన జెన్నీ గారు, పీటర్ గారు ఇద్దరు వచ్చారు. హాయ్ చెప్పండి బ్రదర్. రండి అందరు రండి. ఇవాళ మన ఎలీస్ వరల్డ్ 12వ గార్డెన్ మీట్ లో ఉన్నామండి. ఈ గార్డెన్ మీట్ ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే ఆవిడ బాల్కనీలో బీభత్సంగా మొక్కలు పెంచేస్తున్నారు. అంటే బాల్కనీలు ఉన్నా కూడా మనం ఎంత బాగా గార్డెనింగ్ చేయొచ్చు అనేది మా వాళ్ళందరికీ చూపించడానికి ఈ రోజు ఇక్కడ గార్డెన్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఆవిడ మరి ఎవరో కాదు, మన ఉషా కుమారి గారు. రండి మేడం. ఉషా కుమారి కాదు. మీరు అసలు గార్డెన్ మీట్ ఎందుకు పెట్టాలనుకున్నారు చెప్పండి. 2-3 మొక్కల్లో అసలు ఎప్పటి నుంచి గార్డెనింగ్ చేస్తున్నారు? అయితే నేను 8th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి చేస్తున్నాను. మా అమ్మ చేసేది, మా అమ్మతో పాటు నేను చేస్తా ఉండేదాన్ని. అది ఎక్కడున్నా కాకినాడ నుంచి కూడా ఇక్కడ బోల్డ్ మొక్కలు తెచ్చేసుకుని, మా ఊరు కాకినాడ, ఇక్కడ పెంచేదాన్ని చాలా మొక్కలు. కానీ ఆశ తీరట్లేదు, టెర్రస్ లేదు కదా, అపార్ట్మెంట్ లో ఉండడం. అందుకని ఇలాగా 5 బాల్కనీస్ ఉండేలాగా అరేంజ్ చేసుకుని మొక్కలు పెంచుతున్నాను. చెప్పండి. అయితే అందరినీ ఒకసారి మంచిగా మీట్ అవ్వాలి. అంటే అదేం పెద్ద గార్డెన్ కాదు, కానీ గెట్ టుగెదర్ లాగా ఉంటే ఈ వంకరైనా వస్తారు కదా అని అనుకుని, అందుకని అందరం ఒకసారి కలుసుకుందాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని పెట్టాను. నేను పెట్టండి అనడానికి కారణం ఏంటంటే, మేము ఇద్దరం కలిపి ఒక క్రిస్మస్ పార్టీలా ఇవ్వాలని లాస్ట్ మంత్ అసలు అరేంజ్ చేసుకున్నామట. ఎందుకంటే ఇద్దరు షేర్ చేసుకుని ఒక మెమరబుల్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ కేక్ కటింగ్ అలా పెట్టాలనేసి తను కూడా నాకైతే కోఆపరేట్ చేస్తుందని అడిగాను. సో అన్ఫార్చునేట్లీ లాస్ట్ మంత్ అవ్వలేదు. దాన్ని ఈ మంత్కి మేము పోస్ట్ పోన్ చేసి, అసలు లాస్ట్ మంత్ జరగాల్సిన మీటు అది ఈ మంత్ జరుగుతుంది అనమాట. అది మ్యాక్స్ నేను ఎవరిని పెట్టండి అని అన్నాను. ఎందుకంటే ఒక మాట, ఎందుకంటే వాళ్ళ స్థితి అంటే మనకి తెలియదు. వాళ్ళంతటా వాళ్ళు ముందరకు వచ్చి నేను పెడతానంటే పెట్టమంట. అదర్వైజ్ మనకి పార్కులు బోల్డ్ అని ఉన్నాయి కాబట్టి చక్కగా అక్కడ మీట్ అవ్వచ్చు. మెయిన్ పార్కులోనే పెడుతున్నమాట. అది విషయం. థ్యాంక్ యూ సో మచ్ మీరు అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు. అండ్ ఎలీస్ వరల్డ్ తరఫున చిన్న సన్మానం మీకు చెప్తాను. ఎందుకంటే ఎంతో మందికి బాల్కనీస్ ఉంచుకుని ఖాళీగా ఉన్న వాళ్ళు నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మన హైదరాబాద్ లో. వాళ్ళందరికీ మీరు ఆదర్శం. మీ వీడియో అప్లోడ్ చేసుకున్నప్పుడు ఒక 10 మంది బాల్కనీ గార్డెన్ స్టార్ట్ చేసినా కూడా మనకి మన మీటు సార్థకమైనట్టు లెక్క అన్నమాట. అందుమూలంచంటే అది కూడా ఇదిగో ఈ మొక్క ఆర్గానిక్ సాయిల్ లో పెంచింది. ఇది సాయిల్ కూడా ఆర్గానికే. మీరు దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటది. ఇది ఓకే. అందరూ కూడా వస్తున్నారు. వచ్చిలోగా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికి. ఎందుకంటే నాలెడ్జ్ షేర్ చేసేటప్పుడు అందరూ ఉంటే అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఒక్కటి మటుకు లేట్ గా పెడదాము. ఇప్పుడు ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఇంకో కూర్చుంది తిన దగ్గర నుంచి స్టార్ట్ పెడదాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరు, ఈ గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్, అంతే చాలు.
హాయ్, నేను మహాలక్ష్మి మాకెళ్ళ ఎల్లీస్ వరల్డ్ 1 లో ఉన్నాను. నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటా అపార్ట్మెంట్ లో, కానీ 7th ఫ్లోర్ లో మొక్కలు పెట్టాను. 5 ఫ్లోర్స్ వరకు లిఫ్ట్ లో వెళ్ళి 2 ఫ్లోర్స్ లో మెట్లు ఎక్కి వెళ్తా పైకి. బియ్యం కడిగిన నీళ్లు ఏమైనా పైకి పట్టుకొని వెళ్తా. ముందు చాలా మంది వద్దు వద్దని బాగా గోల పెట్టారు ఓనర్స్ అందరూ. ఇప్పుడు వెళ్తున్నావా, గార్డెన్ మీట్కి వెళ్తున్నావా, ఎక్స్ట్రా సీడ్స్ తెచ్చావా, ఎక్స్ట్రా కొమ్మలు తెచ్చావా, దీన్ని ఎలా పెట్టాలి అని వాళ్ళు కూడా మట్టి అవి తెచ్చుకొని పెడుతున్నారు. ఆకుకూరలు పెంచడానికి ఒక నలుగురికి నేను అంటే ఇన్స్పైర్ చేశాను. వెరీ గుడ్. అయితే ఈ బ్యూటిఫుల్ గా ఎంత బాగా పర్సనాలిటీ మెయింటైన్ చేయడం వెనకాల ఉన్న సీక్రెట్ 7th ఫ్లోర్ గార్డెన్. 7th ఫ్లోర్ గార్డెన్. ఐఎమ్ 46 years. అదే 46 లో లేవు నువ్వు, 26 లో ఉన్నావు. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. మనకి పరిచయం అవసరం లేని వ్యక్తి ఫిర్బీ పరిచయం చేసుకుంటారు, చెప్పండి. నా పేరు కమల. నేను ఎలీస్ వరల్డ్ గ్రూప్ 1 లో ఉన్నాను. సో నాకు ఎలిజబెత్ ఫ్రెండ్. సో ఆ ఫ్రెండ్ని ఎలా పట్టుకున్నానంటే, 10 కుండీలు పెట్టుకుని ఒక వీడియో చేసింది. ఆ వీడియో చేసి వీడియోలో నేను చెట్లు పెడుతున్నా, మొక్కలు పెట్టానని ఏదో దానికి వీడియో చూపిస్తుంటే చూసి ఈవే ఈ 10 కుండీలు పెట్టుకొని వీడియో చేసింది ఏంటని ఆశ్చర్యం వేసి మొత్తానికి ఫోన్ నెంబర్ పట్టుకొని కలిశాను. కలిసిన తర్వాత తన ఏంటి, అసలు తనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, అసలు ఎక్కడి నుంచి 10 కుండీల నుంచి ఎక్కడికి ఎదిగిపోయింది. అసలు ఈ రోజున ఒక గ్రూప్, ఎలీస్ వరల్డ్ అనే గ్రూప్ పెట్టి దానికి ఇంతమందిని చక్కగా పోగు చేసి ఒక ఎలీస్ వరల్డ్ అనే ఒక గ్రూప్ని తయారు చేసుకుంది. నాకు చాలా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. సో తర్వాత ఇంకోటి ఏంటంటే, నాకు గార్డెన్ ఉంది. నేను ఒక 25 years నుంచి ఆల్మోస్ట్ గార్డెన్ చేస్తున్నాను. కాకపోతే నాకు ఫస్ట్లో ఫ్లవర్స్ పెట్టేదాన్ని. అప్పట్లో టైం ఉండేది కాదు కాబట్టి ఫ్లవర్స్ పెంచాను. దాని తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు కరోనా తర్వాత నుంచి ఫ్రీ అయిపోయాను, చాలా ఫ్రీ. అందుకని మొత్తం ఆల్మోస్ట్ 60 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర. సో నేను అన్ని ఇప్పుడు నా మొక్కల్ని నేనే జాగ్రత్తగా చక్కగా పెంచుకుంటాను. నాది 3rd ఫ్లోర్లో ఉంటుంది నా గార్డెను. 3rd ఫ్లోర్లో ఉన్నా కూడా రోజు పొద్దున్న సాయంత్రం పైకి నేను నడుచుకుంటూ వెళ్తాను. మాకు లిఫ్ట్ లేదు. నడుచుకుంటూ వెళ్ళి నా మొక్కలకి నేనే వాటరింగ్ చేసుకుంటాను. నా బేబీస్ లాగా వాటిని చూసుకుంటాను. మీ ఆరోగ్యం వెనకాల సీక్రెట్ కూడా 3rd ఫ్లోర్ లో గార్డెన్ వల్లనే నేను ఈ రోజున ఇలాగా ఉండడానికి కారణం అది. మీ ఏజ్ కూడా రివీల్ చేస్తారా? చెప్పను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నా పేరు మీనా రాజ్వాడే. నేను ఉండేది బాగ్లింగంపల్లిలో. మాది హౌసింగ్ బోర్డులో ఇల్లు ఉంది. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో నా ఫ్లాట్. నాకు కొంచెం స్పేస్ ఉంది. అయితే ఇనీషియలీ 20 years బ్యాక్ గార్డెనింగ్ చేసినప్పుడు నేను జాబ్ చేసేది, అందుకని మోస్ట్లీ ఆర్నమెంటల్సే పెట్టాను. అప్పుడు ఈ 4-5 years నుంచి ఐ స్టార్టెడ్ ఇంటూ ఫ్లవర్స్ అండ్ రీసెంట్లీ వెజిటబుల్స్ పెట్టాను. అయితే ఇంట్లో ఒక డ్రమ్ స్టిక్ వచ్చింది నా చెట్టుకి. దట్ వాజ్ మై మెడల్ అనమాట. అండ్ నౌ 1 star fruit is there. So happy to see it every day. ఎప్పుడెప్పుడా ఎల్లో కలర్ టర్న్ అవుతుందా, ఎప్పుడెప్పుడా తింటానా అని ఉంది. వెరీ గుడ్. ఇంకా మందారాలు ఉన్నాయి చాలా. సో ఎండ రాదు, అప్ టు 1 o'clock ఎండ వస్తుందని కొన్ని ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ చేస్తున్నాను వెజిటబుల్ ప్లాంట్స్ పెట్టి. వెరీ గుడ్. చూడాలి. ఎప్పుడెప్పుడు ఎలిజబెత్ ని ట్రబుల్ చేస్తా ఉంటాను క్వశ్చన్స్ అడిగి. పాపం సమాధానం కూడా ఇస్తారు యాజ్ యూజువల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మైక్ చేతితో పట్టుకోండి మెహర్ అని అంటే ఆమె అరే భాయ్ మాట్లాడాలా? నేను మైక్ చేతితో పట్టుకోండి మెహర్ అంటే ఆమెకంట చూపించాలంట గాజులు. సో వెరీ నైస్. అసలు మాకు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్ని దొరుకుతాయి మా గార్డెన్ మీట్ లో. చెప్పండి మెహర్ మీ గురించి. హాయ్ ఎవ్రీబడి. Post COVID, I was very curious to do something really very worth. Once I just went through a video on YouTube. They were having a theme dress code. Okay. The meet. Okay. Since then I was hunting on YouTube. In every state's YouTube I was searching for gardening groups. Okay. And all the internet, this lady Elizabeth's video came up. Wow. I contacted her.
since then, I am with Elizabeth. She was a great help in bringing my terrace garden. Really, other groups were also there, but this one was very friendly with me. Always she has a helping hand, థ్యాంక్ యూ. spreading her arms for me. So I've been growing vegetables, though not harvest is not so much, but still it's enough for my family. థ్యాంక్ యూ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అండ్ చెప్పండి. బాల్కనీ ఉంది, అందులోనే ఆకుకూరలు అవన్నీ పండించుకుంటూ ఉంటాను. కొద్ది కింద ప్లేస్ ఉంటే అక్కడ కొన్ని ఫ్రూట్స్ అవి పెట్టుకున్నాను. అవి 1-2 వస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఎక్కడైనా జరుగుతుంటే తప్పకుండా రావాలని వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ మేడం. విజయలక్ష్మి అల్వాల్ నుంచి వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ మేడం నాకు. ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ రావాలని హ్యాండ్ ఎట్లా కొట్టుకుంటారు మేడం. ఎప్పుడెప్పుడు చెప్తుంది అన్నట్టు బాగా పికప్ అయినా మేడం. నా వెయిట్ కూడా లాస్ అయినా మెయింటైన్ చేసుకుంటా. ఓపెన్ ప్లేస్ ఉంది మాకు, మంచి మెయింటైన్ చేసుకుంటున్నా. ఓకే మేడం, మంచిగా. థ్యాంక్ యూ సో మచ్. మేడం నాకు వెరీ గుడ్. హెల్త్ ఇంపార్టెంట్ అండి మనకి. నెక్స్ట్. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? నా పేరు కృష్ణలత అండి. నేను అల్వాల్లో ఉంటాను. నేను విజయ్ గారు చెప్పడం వల్ల వచ్చాను. వెరీ గుడ్. మిమ్మల్ని మాత్రం చాలా యూట్యూబ్ లో ఎప్పటి నుంచో చూస్తున్నానండి. థ్యాంక్ యూ. నేను 4 years అవుతాండి స్టార్ట్ చేసి గార్డెన్. బాగుందండి. బాగుంది. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మన విత్తనాలు క్వీన్ ఈవిడి. ఎవరంటే ఇప్పటికే చాలా సార్లు విత్తనాలు ఇచ్చింది జెన్నీ పీటర్. రీసెంట్ గా మన నూర్జహాన్ గారు కూడా పెట్టారన్నమాట. ఆవిడ ఇచ్చిన సీడ్ తో పెంచిన ములగ చెట్టు అయితే ఎంతెంత కాయలు కాస్తుందని రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు నూర్జహాన్ గారు. నూర్జహాన్ గారు చెప్పిన మన జెన్నీ పీటర్ గారు ఈవిడే. మన గ్రూప్ కూడా చాలా మందికి ఇచ్చారు ఈవిడ. ఏమేమి సీడ్స్ ఇచ్చారంటే నేతి బీర చాలా దగ్గర ఉన్నది ఈవిడ దగ్గరదే. అదే విధంగా డ్రమ్ స్టిక్ సీడ్స్ కానీ, మళ్ళీ ఇంకా చాలా రెడ్ ఏంటండి అవి తమ్మకాయ లేదా చెమ్మకాయ నా దగ్గర కాస్తున్నది కూడా తినిచ్చిన సీడే. సో మీకు కూడా ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఫిర్బీ అందరికి తెలియాలి కదా. చెప్పండి జెన్నీ. My name is Jenny Peetama. I came from Lalapet. She's not only a gardener to us, she's a great friend. Thank so you. In all aspects, we have to thank her a lot for the kind information she's giving us to grow our garden. So thank you once again, Ellie's World. Thank you so much. ఈ సార్కి ఇవ్వండి. ఈ సార్ ఫస్ట్ టైం వచ్చారు మన గార్డెన్ మీటింగ్. సార్ మీ ఇంట్రడక్షన్. నా పేరు వినోద్ కుమార్ అండి. నేను బోయిన్పల్లి. లాస్ట్ ఇయర్ గార్డెనింగ్ చేయాలనే ఉద్దేశంతో ట్రయల్ అండ్ ఎర్రర్ బిజినెస్ అని పెట్టాను. ఇంకా తెలుసుకుంటా ఉన్నాను. ఓకే, ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యాను అనమాట. ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. పర్వాలేదు సార్, ప్రాబ్లమ్స్ లోంచే మనకి బాగా వస్తుంది. మీ ద్వారా కొన్ని తెలుసుకున్నాం మేము. మీ గురించి కూడా యూట్యూబ్ లో చూసాము. మీకు ఆహారం తీసుకోవడం, సాయం చేయడం. ఓకే, ఎంకరేజింగ్ టు us. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్న మీరు కూడా చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను జాన్ పీటర్ అండి, జెన్నిఫర్ వాళ్ళ హస్బెండ్. అండ్ మేము నేల మీదే అంటే ఇంట్లో పండిస్తాం ఎక్కువ. పసుపు అండ్ అల్లము, మళ్ళీ మునక్కాయలు, నేతి బీరకాయలు, మళ్ళీ ఇంకా చెమ్మక్కాయలు, ఇంకా ఇంకేమున్నాయి, వాట్ ఈస్ దట్ బీన్స్, వెల్వెట్ బీన్స్, చాలా రకాలు అవి వేస్తూ ఉంటాం. వెరీ గుడ్. సో ఆల్ దిస్ మీ ప్రోత్సాహం బట్టి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అయితే నేను గార్డెన్ మీట్ కి మునక్కాడలు తెచ్చి పంచి పెట్టారు. అసలు ఎంత మునక్కాడలు అంటే ఒక్కొక్కటి ఎంత పొడుగు అసలు చెప్పలేం. మీరు వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి.
పర్వాలేదు. నెక్స్ట్. హలో ఎవ్రీబడి, మేడం ఎలిస్ గ్రూప్ 1 లో ఉన్నాను మేడం. నా పేరు సుధా. యాక్చువల్ గా ట్రెడిషనల్ ప్లాంట్స్ తులసి చెట్లు అలా ఉండేవి మేడం. ఒకసారి మీ వీడియో చూసాను యూట్యూబ్ లో. తర్వాత ఫుల్ ఎంకరేజ్మెంట్ 2 పార్ట్స్ నుంచి 20 పార్ట్స్ వరకు వచ్చేసాను మేడం. ఇలా మీటింగ్స్ లలో అందరి దగ్గర గ్యాదర్ చేసిన ఫ్లవర్స్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. సునీత కూడా మనతో ఉంది, చెప్పండి సునీత. హాయ్ అండి, హాయ్ ఎలిస్ గారు, హాయ్ అందరికి. నేను 5 years నుండి చేస్తున్నానండి గార్డెనింగ్. స్టార్టింగ్ ఏవో మందారాల కొమ్మలు ఎక్కడ నుండి అక్కడ నుండి తెంపుకొని దొంగతనంగా తెచ్చుకొని పెంచుకునేదండి. ఫస్ట్ ఇగో గార్డెనర్స్ అందరు దొంగలే అండి, మంచిగా నీ దొంగతనానికి పరిహారం అది లేదు, మనం చెట్లు పెంచలేము. 10 మొక్కల్లో స్టార్ట్ చేసిన ఇప్పుడు 800 వరకు ఉన్నాయండి. 800 మేబీ ఒక 600 అట్లా ఉన్నాయి. అంటే చెట్లు కలుపుకొని అన్ని గుచ్చి ఎలిజబెత్ గారికి ఒకసారి పాటింగ్ మిక్స్ ఇచ్చారు, దాంతో కూడా కొంచెం మంచి పెరుగుతున్నాయి హెల్దీగా. ఇంకా ఏమంటారంటే మనం పెంచడమే కాకుండా వేరే వాళ్ళకి పంచితేనే మనకు ఆ తృప్తి ఉంటుంది. వాళ్ళు పెంచుతుంటే వాళ్ళకు వెజిటేబుల్స్ అవన్నీ మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. ఏం లేదండి, మనము పెంచినవి కొన్ని పంచుతూ ఉంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకేమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా కంప్లైంట్ చేయరు. మహా చెప్పినట్టు మనం ఇస్తే వాళ్ళు కూడా ఎంకరేజ్ అవుతుంటారు. అంతే అంతే. థ్యాంక్స్ టు ఎలిజబెత్. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ చెప్పేది ఏంటంటే ఈ గ్రూప్స్ వల్ల ఏంటంటే అండి ఫ్యామిలీస్ అయిపోతున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఎట్లా అంటే ఒక రోజు కలవకపోతే ఇట్లా మిస్ అయినాము అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. వైజాగ్ అంట, హైదరాబాద్ లో నాకు ఎవరు రిలేటివ్స్ లేరు. గార్డెన్ లో జాయిన్ అయిన తర్వాత ఎప్పుడు గార్డెన్ మీట్ పెడతారా అందరినీ చూద్దామా. 1 year అయింది, నేను చాలా సిక్ అయిపోయాను. నేను గార్డెన్ మీట్ అనగానే ఫస్ట్ నేనే వస్తానని చెప్పాను. నేను ఏ రోజు నైట్ అయినా కూడా నేనే వస్తా 2 సార్లు మన మీట్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ 18th పెట్టిన వెంటనే నాకు అందరూ చాలా మంది బాగా అక్క అక్క అని అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు రాధా మాధవి అండి. యాక్చువల్గా నేను అసలు మీట్ అనగానే ఫస్ట్ ఉండేదాన్ని. అలాంటిది మా పక్క ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంటే ఫ్రూట్స్ వచ్చే టైంకి వాళ్ళంతా చెట్లు తీసేశారనమాట. దాంతో నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి మీట్స్ రావడం మానేశాను. కానీ ఇవాళ నాకు అసలు చెట్లు కాకుండా గార్డెన్ ఫ్రెండ్స్ ని కలవాలని వచ్చారు ఇవాళ. వెరీ గుడ్. అదంతా ఎలిస్ మహిమ. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు ఝాన్సీ లక్ష్మి అండి. మనకి ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను వస్తున్నానండి. నేను 19 years నుంచి గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాను. వెరీ గుడ్. సో నాకు ఇంత మంచి స్నేహితులు ఉన్నారు కదా, అందరూ గార్డెన్ బాగా డెవలప్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా దొంగతనం చేస్తున్నాను, చిన్న పిల్లలు. చిన్నప్పుడు అన్ని దొంగతనాలు చేసాను కానీ ఇప్పుడు చేయొద్దు అంటున్నా. ఇప్పుడు మటుకు చేయకూడదు. నా దగ్గర ఒక 250 మొక్కలు దాకా ఉన్నాయండి. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు అనసూయ అండి. అనసూయ గారు మీరేనా? ఓకే. ఫ్రెండ్స్ నుంచి నేను కొత్తగా అన్ని నేర్చుకోవాలి. మనం అడిగి మరీ జాయిన్ అయ్యారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. షోకేస్ లో ఏ సారీ పెట్టారు, ఏ టాప్ పెట్టారు ఇట్లా చూస్తూ ఉండేవాళ్ళం. కాయలో వెళ్తున్నట్టు ఇప్పుడు ఏ సైడ్ ఏ రోడ్ సైడ్ లో ఏ మొక్క పడింది. హాయ్ అండి, నేను ఖాళీ మంది నుంచి వచ్చాను. నాకు ఇక్కడికి రావడానికి 2 hours పడుతుంది. పక్కన వాడు నవ్విస్తున్నారండి, నాకు మాటలు రావట్లేదు. అవును, మరి నువ్వు అలా చేస్తున్నావు, ఏం చేస్తావు? ఈమె స్వీట్ 16 ఇప్పుడే వచ్చింది, నవ్విస్తుంది. స్వీట్ 16 పక్కన కూర్చొని గార్డెన్ వల్ల అయింది. మళ్ళీ గార్డెన్ వల్ల మొన్న ఒక జోక్ చెప్పాలా? వాళ్ళ మనవల్ని పెట్టుకుని ఉంది మెహర్ అయితే మీ పిల్లలు అనుకున్నా ఉన్నారు. మనం తీసుకెళ్తే వాళ్ళ ఇంటికి అసలు అమ్మో ఎంత చిన్న పిల్లలు కొంచెం లేట్ ఏజ్ లో పుట్టారు అనుకున్నారంట. ఓకే. మన విజయ అయితే చాలా ఎక్కువ గొడవ కూడా చేస్తుంది. నాకేమో పిచ్చి పేర్లన్నీ పెడుతుంది, అందుకని ఎడిట్ చేస్తున్నాను. చెప్పు. ఇప్పుడు ఎడిట్ చేస్తే మాత్రం నేను మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ సైలెంట్ గా మాట్లాడతానండి. ఎక్కడన్నా ఎవరైనా మాట్లాడుతుంటే వెనక మాట్లాడేస్తాం. మరి చెప్పు జల్దీ. నేను 3 years అవుతుందండి గార్డెన్ స్టార్ట్ చేసి. బుజ్జి మొక్కలు అన్ని ఎలిగారి దగ్గర నుంచి తీసుకున్నా మాక్సిమం. దొంగతనాలు చేసావా? లేదు. ఎక్కడన్నా కొత్త మొక్కలు నా దగ్గర లేనివి కనిపిస్తే మా బాబు మా పాప పట్టుకొచ్చేస్తారు. దొంగల్ని తయారు చేస్తున్నావు. ఇక్కడ కొత్త మొక్క కనిపించినా ఏదైనా లేకపోయినా
పట్టుకొచ్చేస్తారు. అమ్మ ఈ మొక్క లేదు కదా మన దగ్గర అని చిన్న చిన్న అడిగి తెమ్మాను దొంగతనం చేయమని. లేదు పట్టుకొచ్చేస్తారు నా పిల్లలు. అయ్యి బాబాయ్ అలా పట్టుకురానివ్వకు. మొక్కలే ఓన్లీ మొక్కలే. నేటి దొంగలే రేపటి గజ్జి దొంగలు అయిపోతారు. అదంతా మరి కష్టం. ఏమవరు అసలు గార్డెనర్స్ మొక్కలు దొంగతనం చేయకపోతే గార్డెనరే కాదు. పరువు మొత్తం తీస్తున్నారు. మాధవి చెప్పండి. నేను మంజారి నుంచి వచ్చాను. పాపం వసంతలక్ష్మి గారు లేరు. 6 years నుంచి గార్డెన్ చేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు పద్మావతి. నేను సెకండ్ ఫ్లోర్ లో ఓకే. మీరు కూడా గార్డెనింగ్ చేస్తున్నారా? చేస్తున్నానండి. కాకపోతే నా 2 చెట్లు ఉన్నాయి, ఇప్పుడు 10 చెట్లు అయినాయి. ఓకే. ఈవిడ కుమారి గారు నా ఫ్రెండ్. ఓకే. ఆవిడ అప్పుడప్పుడు మొక్కలు ఇస్తుంది, అవి పెడుతుంటా. థ్యాంక్ యూ. చెప్పమ్మా. హాయ్ అండి, నా పేరు ప్రియం వద. మేము విద్యానగర్లో ఉంటాము. ఏం చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ అంటే ఇష్టము. కాకపోతే ఎక్కువ స్థలం లేకపోవటాన కొంచెం పెట్టుకుంటా వచ్చాము. గార్డెనింగ్లోకి ఇందులో గ్రూప్లోకి వచ్చిన తర్వాతనే ఎన్ని రకాలు ఉన్నాయి ఏందని చెప్పనేసి అని తెలుసు. ఇంతకుముందంటే మామూలుగా మనం ఇంట్లో పెట్టుకునే వాళ్ళం కానీ కొన్ని అన్ని తెలుసు, కానీ అన్ని గ్రూప్లోకి వచ్చిన తర్వాతనే తెలుసు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్నది నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఏంటంటే ఒక లేడీ, అది నేను అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు, కానీ గ్రూప్ మెయింటైన్ చేయడం కానీ లేకపోతే నాలెడ్జ్ని షేర్ చేయడం కానీ వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్లో టైం స్పెండ్ చేసి చేయడం అనేది చాలా కష్టం. సో మీరేంటంటే లేడీస్గా ఉన్న అడ్మిషన్ మటుకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆఫ్టర్ రిటైర్మెంట్స్ ఉన్న వాళ్ళకి బోల్డంత టైం ఉంటుంది. జెంట్స్కి కూడా టైం ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో వంట వార్పు చేయడానికి ఇల్లాలు ఉంటుంది. ఆవిడ ఎంత కష్టపడినా కూడా ఈ పని మ్యాండేటరీ. పిల్లల్ని చూసుకోవడం కానీ, వంట వండడం కానీ, వడ్డించడం కానీ. నా జీవితం ఏమి వడ్డించిన విస్తరి కాదు. విస్తరాకు నేనే తయారు చేసుకున్నా, వంట నేనే వండుకున్నా, వడ్డించుకోవడం నేనే వడ్డించుకున్నా, తినడం కూడా నేనే తింటున్నా. సో ఇంత కష్టపడి నేను గ్రూప్ మెయింటైన్ చేస్తున్నా. సో మీరేంటంటే అందరూ ఫ్రెండ్లీగా ఉండండి. ఇందాక చెప్పారు చూడండి, మన ఒక ఫ్యామిలీ. నేను ఎంత మీకు తెలియదు, ఈరోజు మార్నింగ్ చెప్తున్నాను జరిగింది. సైనిక్పూరి నుంచి మొన్న మేము ఇక్కడ పెట్టాం కదా, రాష్ట్రపతి నిలయంలో పెట్టినప్పుడు ఒక ఆయన పరిచయం అయ్యారు. ఆయన మిలిటరీ పర్సన్. ఫోన్ చేసి వచ్చారు, చాలా పెద్ద ఆయన. వచ్చిన తర్వాత నా నర్సరీ చూసి ఇదా నర్సరీ, ఇందులో ఒక ఇల్లులో ఉంది, ఇది నర్సరీయా, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఎంత నన్ను ఇది చేసి అడ్రస్ చేసుకుని, అడ్రస్ కూడా ఎన్ని ఫోన్లు, నేను ఇక్కడికి రావాలని ఒక పక్క తయారీ, ఇంకా వండుకోవాలి, బాసనలు తోముకోలేదు, నాకు పని మనిషి ఏమి లేదు, ఏం పని అవ్వలేదు. వచ్చిన దాకా ఉండి వెళ్ళిపోతానంటే నేను ఫ్లైట్ తీసుకున్నా. ఎందుకంటే వెనకాల పడి నేను మళ్ళీ రండి అనాల్సిన పని నాకు లేదు. అయితే మళ్ళీ వాళ్ళ మిస్సెస్ ఏం చెప్పిందో, ఇంత దూరం వచ్చావు కదా అని అంటే మళ్ళీ కన్విన్స్ అయ్యి వచ్చాడు. వచ్చిన తర్వాత నేను 20 kgsకి నేను ఎక్కువే పడతాను, కానీ పాటింగ్ సార్లు తక్కువ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే తూకం అనేది తప్పు ఉండకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి నేను అలా ఎవరిని చీట్ చేయను. ఆ తూకం అంటాడు ఇది 20 kgs ఉండదు అని అంటాడు, నా ఎదురుగుండా కలపమంటాడు. అంత పెద్ద ఆయన. నాకేమనిపించింది అంటే నేనేంటో నిరూపించుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడని మొత్తం కలిపాను. ఆవిడంటే ఎన్నిసార్లు లోపలికి వెళ్ళి ఎన్నిసార్లు బయటకు వస్తుందండి ఆవిడంటే, నేను అన్నాను ఇందులో వేసేవాడిని మామూలు విషయాలు ఏమి కాదు, వేరు పురుగు రాకుండా, వేరుకుళ్ళు రాకుండా, మీకు మళ్ళీ అంటే నెమటోడ్స్ రాకుండా ఇన్ని రకాలు కలిపితే ఈ పాటింగ్ సాయిల్ తయారవుతుందండి. ఏదో వెర్మి కంపోస్ట్తో కోకోపిట్తో చేసి సాయిల్ కాదు నాది. అదైతే మీకు బస్తా ఇంత కనబడుద్ది, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. నేను చేసేదంతా పాటింగ్ సాయిల్ ఇలాగని చేసి ఆయన ఎదురుగుండా కాంటా పెట్టి 20 kgs అంటే 22 kgs చేసి ఇచ్చాను. ఆయన ఇచ్చిన రివ్యూ ఇవాళ మన గ్రూప్లో కూడా పెట్టాను, అందరూ చూడండి. అంత కష్టపడేసరికి 12 అయిపోయింది టైము. 12 అయిపోయిన తర్వాత అప్పుడు వండుకొని అప్పుడు తిని పాపం మాటో అతన్ని వెయిటింగ్లో పెట్టి అన్ని సర్దుకుని నేను వచ్చాను. సో ఇది వీళ్ళందరూ కూడా కొంతమంది ఏంటంటే చెప్తున్నారు, అయితే అన్నారు కొన్ని సాప్లింగ్స్ తేవచ్చు కదా, ఇక్కడ అమ్మచ్చు కదా అని. నేను ఎలాంటి కమర్షియల్ ఆస్పెక్ట్లో నేను గ్రూప్ని రన్ చేయట్లేదు, ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీ నేను ఇక్కడ చేయను. మీకు కావాలంటే రేపు పొద్దున ఇక్కడ పెడతాను, ఇక్కడ నర్సరీ మేళ. కష్టపడి ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. నేను గ్రూప్ రన్ చేసేది ఎలాంటి కమర్షియల్ ఆస్పెక్ట్తో కాదు, జస్ట్ ఒక ఫ్యామిలీ బాండింగ్. మీరందరూ ఇందాక తను చెప్పింది నేను ఎక్కడో వైజాగ్లో ఉంటాను, నాకు చుట్టాలు లేరు అని. అలాగే నాకు కూడా మీ అందరూ ఒక ఫ్యామిలీ అనుకుంటాను తప్ప నేను ఏదో అడ్మిన్ అని కానీ లేకపోతే చలాయించాలని కానీ నా గ్రూప్ గొప్పతనం చెప్పుకోవడానికి కానీ
నేను ఎలాంటి గార్డెన్ మీట్ పెట్టను. అదేవిధంగా వేరే వాళ్ళని కూడా నేను క్రిటిసైజ్ చెయ్యను. మీకు చెప్పే మాట ఏంటంటే ఆడదానికి ఆడదే శత్రువు అనే నానుడు ఉంది. అది మన గ్రూప్స్ విషయంలో నిజం కాకూడదు. ఆడదానికి ఆడది మిత్రురాలు, ఆడదానికి ఆడదే చేతి నుంచి పైకి తీసుకొస్తుంది అనేలాగా మన బిహేవియర్ ఉండాలి. మీరు ఏ గ్రూప్ లోనే ఉండండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎవరి ఇష్టమైనట్టు గ్రూప్ లో వాళ్ళు ఉండండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ విషయాలు అక్కడ చెప్పి ఉన్నది చెప్పినా పర్వాలేదు, లేని అబద్ధాలు సృష్టించి మటుకు చెప్పబాకండి. నా రిక్వెస్ట్ ఇది ఒక్కటే. ఎందుకంటే అన్ని గ్రూప్స్ లో ఉండండి కానీ అబద్ధాలు సృష్టించి చెప్పొద్దు. నాకు వాళ్ళు ఎవరు చెప్పారో అన్ని పేరుతో సైతం తెలుస్తుంది. మీకు ఒక విషయం చెప్తున్నాను, నేను నాకున్న అమాయకత్వాన్ని పట్టుకొని అనుకోండి లేదా నిజాయితీని బట్టి అనుకోండి, కానీ నాకు కళ రూపంలో దేవుడని చూపిస్తాడు. పలానా మనిషి నువ్వు నమ్ముతున్నావు, ఈ మనిషి ఇలాంటిదని. నిజం చెప్తున్నాను, 100% నిజం. దేవుడైనా చూపిస్తాడు లేదా ఏదైనా మనిషి ద్వారా అయినా సరే తెలిసిపోతుంది. ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా ఎలాంటి వాళ్ళనైతే నాకు దగ్గరికి వచ్చేస్తుంది. నేను ఏంటంటే జెన్యున్గా ఉండాలి, రియల్గా ప్రేమించాలి. నేను నమ్ముకున్న దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమని నేను ప్రకటించాలని అందరినీ తట్టుకుని ఉంటాను. ఐ నో ఈచ్ ప్రతి వాళ్ళ గురించి నాకు తెలుసు, చెప్పనవసరం లేదు. నేను చెప్పానుగా నాకు ఇలాగ డేటా నాకు వచ్చేస్తుంది. అయినా ఎందుకు ప్రేమిస్తానంటే ప్రేమను మాత్రమే మనం ప్రకటించాలి. మనం లోపల ఎవ్వరి మీద గ్రడ్జి పెట్టుకోకూడదు. ఇక్కడ స్టేటస్లతో కూడా సంబంధం ఏమి లేదు. నా స్టేటస్కి మీ అందరూ నేను పిలిస్తే మీరు రావాల్సిన పనే లేదు. నేను ఆర్డినరీ మిడిల్ క్లాస్ రావాలి ఎప్పటికీ చెప్తాను. నేను కూడా కామెంట్ ఉంది, ఈ గ్రూప్లో ఉన్న అది లవ్ అండ్ అఫెక్షన్ వేరే గ్రూప్లో నేను చూడలేదండి, చాలా గ్రూప్స్లో ఉన్నానని అలా చాలా మంది చెప్పారు. అంతెందుకు యూట్యూబ్ చూసే వాళ్ళు చెప్తారు మా ఇంట్లో మనిషిలా మాట్లాడతాం, నా ఇంట్లో మనిషిలా ఉంటాం. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కామెంట్స్ పెడతారు. నాకు అది చాలు. అలా నేను కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నానా, మీరు నలుగురు మొక్కలు కొనుక్కోండి నేను అమ్ముతాను, నేను గ్రూప్లో పెట్టినా, గ్రూప్ ప్రొక్యూర్మెంట్ పెట్టానా, ఏం చేయను. ఇప్పుడు పెట్టింది కూడా మేమిద్దరూ ప్లాన్ చేసుకుని ఇద్దరు డబ్బులు వేసుకుని, ఎందుకంటే న్యూ ఇయర్ గిఫ్ట్ మన న్యూ ఇయర్కి ఈ ఇయర్కి వాళ్ళకి అలా గుర్తుండిపోవాలని తను అడిగిన వెంటనే తను ఒప్పుకుంది. మేమిద్దరం చేసుకొని ఇస్తున్నాం. మీకు అర్థమైందా? మీరు కొనుక్కోలేరని కాదు, ఈ పలానా మీట్కి వెళ్ళాం, ఈ న్యూ ఇయర్ 2025 గుర్తుగా మీ ఇంట్లో అవి ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో చేసింది తప్ప ఏమి కమర్షియల్ ఆస్పెక్ట్ కాదు. ఫ్రెండ్స్ మీరేంటంటే అందరూ హ్యాపీగా ఉండండి, కానీ ఇక్కడ విషయాలు అక్కడ కానీ ఇద్దరు ఎప్పుడైనా విడిపోతే వాళ్ళని కలపడానికి మనం చేయాలి తెలుసా. సమాధాన పరిచే వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు. సో ఇద్దరు విడిపోతే వాళ్ళని కలపండి, అంతేకాని వాళ్ళిద్దరిని ఇంకా ఇలా విడగొట్టే మంచిది కాదు. ఫ్రెండ్స్ ఏమనుకోద్దు, కొద్దిగా ఎమోషనల్. కాలం తర్వాత వచ్చింది. నైస్ టు మీట్ యూ ఎలీస్ వరల్డ్. మళ్ళీ గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. దేవి అండి. దేవి మీరేనా? వెతుక్కుంటూ వచ్చారు కదా పాపం. ఎక్కడి నుంచి? సూరారం అండి. సూరారం నుంచి వచ్చారా? వెరీ గుడ్. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి గార్డెనింగ్ చేస్తున్నారు? 10 years. 10 years. మీ పేరు? దీపా అండి. దీపా గారు ఎక్కడి నుంచి? ఏస్ట్రో నగర్ నుంచి. ఏస్ట్రో నగర్. ఓకే. జయంతి గారు ఎక్కడి నుంచి? క్రికెట్. ఓకే. Introduction please. Hello Ellie. Hi. Nice and feeling happy to be here. Thank you. In Ellie's World's Garden Meet, and thank you so much to Shaji. Your name and gardening experience please. I am Vinita and doing gardening I live from? in East Anandbagh. Okay. Gardening I do not know, I've been doing for donkey's years. Okay. I was interested in my childhood itself, so since then I've been doing gardening. Thank the you. garden in my house now, it is as old as my house. Okay. Maybe 15 years old. Okay, thank you so much Vinita ji. Thanks a lot. మరి ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేము ముందు ఉంటాను. అంతవరకు సెలవు. Ellie's World. Ellie's World. Thank you Ellie's World. Thank you so much everyone. Thank you. మీ అందరికి రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి? నచ్చాయా? రిటర్న్ గిఫ్ట్స్ నచ్చాయా? ఓకే.